హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ నమస్తే. ఏంటంటే నాకు రేపు మార్నింగ్ దేవరకొండ విలేజ్లో ఈవెంట్ ఉంది. యాక్చువల్ అది విలేజ్ కాదు, మండలం నాకు తెలుసు. అది కూడా మన తెలంగాణ స్టేట్లోనే ఉంటుంది. రేపటి ఈవెంట్కి ఈరోజు నేను ఈవినింగ్నే బయలుదేరుతున్నాను విత్ మై కోలిక్ లైక్ సిస్టర్ అన్నట్టు. సో తనతో పాటు అండ్ ద సేమ్ వే నేను వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఇంకా రెడీ అవ్వాలి, బట్టలు పెట్టుకోవాలి. అండ్ అంటే ప్రిపరేషన్ ఉంటుంది కదా రేపు ఈవెంట్ కోసం మనం ఈరోజు ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి అలా అన్నట్టు. బట్ అసలు కంప్లీట్గా అసలు ఏంటో ఈరోజు అసలు ఏమీ చేయాలనిపించట్లేదు. అలా 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 ఇంతసేపు గడిపేసినాను. టైం చూస్తే మోస్ట్లీ ఎంత అవుతుంది, మేబీ ఐ థింక్ 4:20 రెడీ అవ్వాలి. సో వెళ్ళాలి కాబట్టి రెడీ అవ్వాలి. డ్రెస్సింగ్ అయితే అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళడానికి బ్రీట్ కేస్ ఒకటి ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే రేపటి ఈవెంట్ కోసం నేను ఇప్పుడు డ్రెస్సెస్ పెట్టుకోవాలి కాబట్టి. సో నెక్స్ట్ నాకు ఎక్కువగా బట్టలు లేవండి. ఇవే బట్టలు ఉన్నాయి. ఈ బట్టలకి మా ఆయన నాకు పద్దాక నీకు లేవా అంటూ ఉంటాడండి. నేను చెప్పాను నాకు ఎక్కువ బట్టలు లేవండి అని చెప్పి, అసలు ఆయన అర్థం చేసుకోడు. సో ఈ చిన్న బట్టల నుంచి ఉన్న ఈ కొద్ది బట్టల నుంచి ఏదో ఒక డ్రెస్ సెలెక్షన్ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఆ పనిలో ఉండాలి. సో డ్రెస్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బయలుదేరడమే ఉంది. ఇప్పుడే అమ్మాయికి కాల్ చేశాను. చెప్పాను కదా ఇందాక మా సిస్టర్తో వెళ్తున్నానని చెప్పేసి, నవ్య. తనకి ఎగ్జామ్ ఉంది ఈరోజు. తన ఎగ్జామ్కి వెళ్ళింది, ఎగ్జామ్ రాసిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పాస్ అవ్వాలని కూడా నేను అనుకుంటున్నా. 6:30కి ట్రైన్ ఉంటుంది నిజామాబాద్ నుంచి. సికింద్రాబాద్ కాచిగూడనో ఉంటుంది తెలుసు. వచ్చింది మా చెల్లి, చెప్పాను కదా నేను. ఇగో అంతగా రాక్షసి వచ్చింది. ఎగ్జామ్ అని చెప్పింది, ఎగ్జామ్కి వెళ్ళింది, ఎగ్జామే రాసింది కానీ వచ్చింది. ఓకేనా, మేము వెళ్తున్నాం. దేవరకొండ వెళ్ళాలి. బట్ చాలా కష్టాలు పడేసి వెళ్ళాలి. ఎందుకంటే ట్రైన్ మిస్ అయింది మాకు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే నాకు తెలియదు. జరిగేదంతా నేను సైకాలజిస్ట్. బయట చెప్పు, అక్కడికి వెళ్ళేసి వద్దాం. హాయ్ చూడండి ఫ్రెండ్స్, పిల్లల్ని ఎత్తుకోబోతున్నది. చిన్న బాబు కనబడ్డాడు ఇక్కడ స్టేషన్లో ఆడుతూ ఉంటే. ఇగో వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా పాపం చాలా కంట్రోల్ చేసింది కానీ నా లెక్కని కంట్రోల్ అప్పుకున్నాడు. ఈమెకి ఏం పని లేదండి, అందరు స్టేషన్లో అందరినీ పలకరించుకుంటూ కూర్చుంటుంది రాత్రి అంతా. అయ్యో రావట్లేదు. తిరుగు నువ్వు తిరుగు, నేను వెనక నేను కూడా వస్తాను. వెళ్దాం. ఇగో ఆయనతో వెళ్ళిపో. చూడు ముద్దుకున్నారని ఎత్తుకుంటే అట్లా ఏడుస్తారు. పిల్లల్ని ఎత్తుకోవద్దు అనుకోండేమో, కానీ నేను బ్యాచ్ కాదు. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేను షేర్ చేసుకున్నా కదా దేవరకొండ ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పేసి. సో దేవరకొండ రీచ్ అయ్యాం. మేము నైట్ 1:30 అయింది, అప్పుడు వచ్చాము. డ్రీమ్ గర్ల్ తను కూడా వచ్చింది. కాకపోతే గుళ్ళోకి వచ్చాక ప్రసాదం పెట్టారని చెప్పేసి సిగ్గుతో పక్కన వెళ్ళిందని చూపివా. 2 తింటుంది పులిహోరలు. అవును, నేను 2 తింటున్నా. దేవుడు 2 ఇచ్చింది కాబట్టి నేను 2 తింటున్నా పులిహోరలు. అండ్ నెక్స్ట్ మా ఈవెంట్కి బయలుదేరడానికి మేము ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ నుంచి మాకు బస్సు ఉంది. ప్లేస్ పేరు అడగండి ఒకసారి. ఈ ప్లేస్ పేరు నాకు కూడా తెలియదు, బట్ నేను వచ్చిన ప్లేస్ మాత్రం దేవరకొండ, అది ఒకటి తెలుసు నాకు. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఉన్నది ఎక్కడ తెలుసా? ప్రెసెంట్ శివాలయం గుడిలో ఉన్నాం. అనుకో శివాలయం కాదు, వాసవి అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ శివయ్య ఉన్నాడు కదా. ఉంటారు, అందరు ఉంటారు. ఓకే, ఇక్కడ ఉన్న పంతులు గారు చెప్తున్నారు ఇక్కడ అందరు ఉంటారంట. అంటే నేను కూడా ఒక దేవతనే కాబట్టి గుళ్ళు కాదు. సో దేవరకొండలో చెప్పాను కదా అండి. సో వైజాగ్ కాలనీ అని చెప్పేసి ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఒకసారి చూడండి, సేమ్ మురుడేశ్వర్ లానే ఉంది. శివుడు ఇక్కడ మధ్యలో ఉన్నాడు. అండ్ ఇక్కడ కృష్ణా నది అసలు పొంగుతుంది సూపర్ గా. ఈవెంట్ అయితే అసలు సూపర్ గా సక్సెస్. సో మేము ఇప్పుడు అక్కడ దర్శనానికి వెళ్తున్నాము. శివయ్య